కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో హోరాహోరీగా సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలీసులు భారీ బందోబస్తు నడుమ 1-2 ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అట్టహాసంగా ముగిశాయి. ఆలూరు నియోజకవర్గంలో ఎల్ఎల్సి, ఏబీసీ మైనర్ ఇరిగేషన్ కు సంబంధించి మొత్తం 22 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఆలూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవాసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏకగ్రీవమైన నీటి సంఘాల అభ్యర్థులకు అధికారులు డిక్లరేషన్ ఫామ్లు అందించారు. తెలుగుదేశం పార్టీకి నీటి సంఘాల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు సాగునీటి ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికలకు 6 మండలాల కన్వీనర్లు, తెలుగుదేశం కార్యకర్తలు, సీనియర్ లీడర్లు అందరి సహకారం వల్ల దాదాపు 6 మండలాల్లో ఉంటే ఎల్ఎల్సీ కానీ, మైనర్ కానీ, మేజర్ కానీ అన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. మరి దీనికి అంతటికి కారణం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు, సీనియర్ నాయకులను కూడా నొక్కాని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు కలిసి ఉంటే కలదు సుఖం కాబట్టి అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎల్ఎల్సి సిపిఎల్ మండలంలో 6, అదేవిధంగా ఎల్ఎల్సి వరగొండ మండలంలో 5 ఈ మేజర్ కింద వస్తాయి. ఈ మేజర్ కూడా 5కి ప్రెసిడెంట్లు, అలాగే వైస్ ప్రెసిడెంట్లు, టీసీ మెంబర్లు 12 మంది టీసీ మెంబర్లు ఉంటారు. అందులో ఒకరు ప్రెసిడెంట్, ఒకరు వైస్ ప్రెసిడెంట్, ఇలాగా 11 ఎన్నికలు ఎన్నుకోవడం జరిగినది. WA1 నుంచి 5 వరకు వడగొంద, అక్కడ నుంచి మళ్ళీ 6 ఇంకా మిగతా 6 సిపిఎల్ మండలం. అదేవిధంగా మైనర్ ట్యాంకులు మా నియోజకవర్గంలో 13 ఉన్నాయి. అందులో ఒకటి మన నియోజకవర్గంలో ఉన్నా కూడా ధనాపురం కింద పోతుంది కాబట్టి అది వదిలిపెడితే 12 కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈరోజు దానికి కూడా 6 మంది టీసీ మెంబర్లు ఉంటారు, ఒకరు ప్రెసిడెంట్ ఉంటారు, ఒకరు వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల మరి ఇంత ఘనంగా విజయం సాధించినందుకు ఆలూరు తాలూకాలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలకి పేరున చేతులు నమస్కారం. ఇక్కడ అవాంఛనీయ సంఘటన లేకుండా అన్ని కూడా ఏకగ్రీవంగా అందరూ కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని నీవు ఒక సంవత్సరం ఉంటూ, లేకుంటే ఇప్పుడు ఉంటూ నేను ఉంటాను అని అదే విధంగా కూర్చొని చేయడం జరిగింది. మరి ఇంత ఎత్తున ఇది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు ఇది ఒక నిదర్శన. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా 100కి 100% మేమే విజయం డంకా మోగిస్తామని కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా సాగునీటిపై ఒక ప్రత్యేక శ్రద్ధ చెప్తారు. అదేవిధంగా ఈ ఎన్నికలు ఒక రూపకల్పన చేయడానికి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఉండే సర్పంచులు అయితేనేమి, ఉప సర్పంచులు అయితేనేమి అందరూ కూడా తమ వంతు కష్టపడి ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించే కార్యక్రమం చేయాలని కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. పోరాడతాం, మీ సహకారం ఉండాలి. ఉదాహరణకు నగరటోన రిజర్వాయర్ త్వరలో చేసుకుంటే మనకు నీళ్లు వస్తాయి. అదేవిధంగా చిప్పగిరి మండలంలో ఏబీసీ కెనాల్కు పర్మనెంట్ టూమ్ చేస్తే ఇంకా ఎక్కువ నీళ్లు వస్తాయి. అదేవిధంగా దేవనకొండ మండలంలో ఎన్హెచ్ఎస్ అందుకున్న రిజర్వాయర్ నుంచి మనం గతంలో 46,000 ఎకరాలు నీళ్ళు తెచ్చాం. ఆ 46 ఎకరాలు అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 20,000 ఎకరాలు నీళ్ళు తెచ్చాం. మిగతా 26 ఎకరాలకి మనము ప్రభుత్వం మారింది కాబట్టి ఈ గత ప్రభుత్వం 26 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. అసమర్థత వరకు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము వచ్చాం, మళ్ళా 26,000 ఎకరాలకి ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామని కూడా చెప్తున్నాం. అక్కడ నీళ్లు ఉన్నాయి. ఓన్లీ కెనాల్ తీయడం ఒకటి పని, ఆ పని చేసి ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాం. అదేవిధంగా కొత్తగా వేదావతి ప్రాజెక్టు ఒక కోనసీమలాగా తయారవుతుంది మన ప్రాంతం. దాన్ని మనం సాధించుకుంటే 2019లో జనవరిలో 1942 కోట్లతో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. అయితే గత ప్రభుత్వం కేవలం 130 కోట్లతో పనిచేసి 100 కోట్ల కాంట్రాక్ట్ చెల్లించి ఫర్దర్ పనులు ఆపమని చెప్పి ఆపించడం జరిగింది. మళ్ళా మనం ఇప్పుడు దాన్ని ప్రపోజల్ పెట్టే ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ఇంకో నెలలో దాదాపు 700 ఎకరాలు భూసేకరణ చేయడానికి 56 కోట్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి
కాలువలు 109 ఎకరాలకి కాలువలు తవ్వడానికి ఇచ్చారు. మరి ఇది కాలువలు తవ్వడం అంటే ఇక్కడి నుంచి మన ప్రాజెక్ట్ ప్రారంభమైనట్టు. ఒకసారి ఒక ఫేస్ అడుగుదాం. ఎట్లా మన అదృష్టం కొద్ది నిమ్మల రామనాయుడు గారు ఎవరైతే మన ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారో వారే మన కర్నూలు ఇన్ఛార్జ్ మంత్రి. అది ఒక మనకి మంచి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నెలకొకసారి మీటింగ్ పెట్టేకొస్తారు. అలాంటప్పుడల్లా మన ప్రాజెక్ట్ విషయం ఎత్తితే ఖచ్చితంగా చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. కనుక మనం ప్రజలకు ఏం కావాలో ఆ ప్రజల ఆకాంక్షల కోసం చేసేది ఈ కూటమి ప్రభుత్వం కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మనం మంత్రులైతేనేమి, అధికారులైతేనేమి, మనమైతేనేమి ప్రజల ఆకాంక్ష కొరకు పనిచేయడం, ప్రజల ఏమి కోరుతారు. ఈరోజు మొన్న 1,80,000 ఇల్లు ఇచ్చారు. అదేవిధంగా నిన్నటి నుంచి 2,50,000 ఉచితంగా ఇస్తారు. ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇళ్ళు. ఇంతకు ముందు రిస్ట్రిక్షన్ ఉండేది, మండలికి 600, 500 ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎంతమంది అడిగితే అంతమంది కూడా 2,50,000 ఇల్లు ఫ్రీ కట్టుకోవడానికి ఇవ్వబోతున్నాం. మరి ఇవన్నీ కూడా 1వ తారీఖున ఉదయాన్నే అవబోతాలకు పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ ఇస్తామని చెప్పాం, గ్యాస్ ఇస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం అనే పేరు మీద అవి కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇస్తాం. మనం ఏదైతే మేనికలో మేము ఏదైతే మాట ఇచ్చామో ఖచ్చితంగా అవన్నీ కూడా ఇస్తామని కూడా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. కనుక ప్రజలకు ఆకాంక్షితం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎప్పుడు ఏమొచ్చినా మన ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, ఆఫీస్లో ఉంటారు. మీ ప్రపోజల్ అయినా మీకు ఏమన్నా పని పడినా